2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కొంత మార్పు అన్నది రావాలి. జనరల్గా మన భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో మనం చూస్తే అపోజిషన్ పార్టీ అనేది గాలం వేస్తుంది. పవర్లో ఉన్నటువంటి పార్టీ వచ్చి ఆ గాలానికి చిక్కుకుంటుంది. కానీ వింతగా విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రము పవర్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నటువంటి గాలాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి చిక్కుకొని విలవిలలాడుతున్నది. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి డైవర్జన్ పాలిటిక్స్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది బలైపోతున్నది. రోజు పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక డైవర్జన్ పాలిటిక్స్ అనేది తీసుకురావడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, సోషల్ మీడియా అన్నది ఆ డైవర్జన్ పాలిటిక్స్ వైపు పరిగెత్తడం మనము గడిచిన 22 నెలల నుంచి ఇదే చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి తప్పులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతున్నది. అందులో ఎట్లాంటి సందేహం అనేది లేదు. కానీ ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి చేయగలుగుతుందా? ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పోరాటం చేయగలుగుతుందా? ఇదే ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా విషయాల్లో ప్రజలకి చాలా హామీలను ఇచ్చింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు ఇచ్చినట్లే ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి కొన్ని హామీలను ఇచ్చింది. మేము మీకోసం పోరాటం అనేది చేస్తామని చెప్పేసి ప్రజల్ని నమ్మించింది. కానీ ఆ పోరాటాలు చేయగలుగుతుందా అంటే చేయట్లేదు అని నేను నమ్ముతున్నాను. ఉదాహరణకి కొన్ని విషయాలు మనం ఈరోజు బట్టలు ఇప్పేసి మాట్లాడుకుందాం. ఈ విషయాలు కొంతమందికి నచ్చకపోవచ్చు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ తప్పులను ఎత్తి చూపడం అనేది నా ధర్మం. మీకు నచ్చినా నచ్చకపోయినా కూడా ఇది నా పని, నేను చేయవలసిన పని. కాబట్టి నేను తప్పకుండా తప్పులను ఎత్తి చూపుతాను. ఎంతో కొంత కరెక్షన్ అనేది మీరు చేసుకుంటే మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు అనేవి బలపడతాయి. అందుకే ఈ తప్పులను ఎత్తి చూపిస్తున్నా, కానీ ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి మాత్రం అసలు చేయట్లేదు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు, ఇచ్చిన హామీలు ప్రజలకి ఏంటి, ఎలాగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ హామీలను మర్చిపోయింది, ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముందుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు మీద మేము పోరాటం అనేది చేస్తాము అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాట మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మనం అందరం చూసినాము. ఈ ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి పక్కన పడేస్తే 87% జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తే రాయలసీమ జీవితాలు మారిపోతాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్టు మీద పెద్ద లెవెల్లో పోరాటం అనేది మేము చేస్తామని చెప్పేసి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. మరి ఈ పోరాటం అనేది ప్రస్తుతం కనబడుతుందా మనకి? చేస్తున్నారా? దయచేసి ఒకసారి సమాధానం చెప్పాలి. ఈరోజు కేవలము చంద్రబాబు నాయుడు గారి డైవర్జన్ పాలిటిక్స్లో బిజీ అయిపోయినారు. ఇక ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మనం పక్కన పెట్టేస్తే, రెండవది మెడికల్ కాలేజీలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని మేము వదిలిపెట్టమని జగన్మోహన్ రెడ్డి గారు ఒక వార్నింగ్ ఇచ్చారు. మెడికల్ కాలేజీలు ఎవరు తీసుకోవట్లేదు, అది ఓకే, మంచి పని. కానీ ఆ మెడికల్ కాలేజీలని ఈరోజు పేద ప్రజలకి అందుబాటులో పెట్టడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనే. దానికోసం పోరాటం చేయవలసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. పోరాటం చేస్తాము అని చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. మరి చేస్తున్నారా పోరాటం అంటే? చేయట్లేదు. దాన్ని కూడా మళ్ళీ మర్చిపోయారు. ఇక మూడవది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆ ఎమోషన్ అన్నది ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడేదో ధర్నాలు, ఏదో రాస్తా రోకులు, ఏదో రోడ్డు మీద కూర్చుంటూ చేస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద సీరియస్గా ఉందా? దయచేసి ఒకసారి సమాధానం చెప్పాలి. ఎప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ బాధితుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూర్చుంటుంది? ఎప్పుడు ఈ సమస్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిగమిస్తుంది? దయచేసి ఒకసారి సమాధానం చెప్పాలి. నో డౌట్ చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వెన్నుపోటు పొడిచారు, అందులో సందేహమే లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అసలు ఈరోజు ఆపింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నేను చెప్పలే, కేంద్ర మంత్రి చెప్పిండు. జగన్మోహన్ రెడ్డి ఉండబట్టే ఆ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది అమ్మకం అనేది ఆగిపోయింది, లేకపోతే ఈ పార్టీకి అమ్మేసేవాళ్ళం అని చెప్పిండు ఆయన. ఇంత చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు, నో డౌట్ చాలా మంచి పని చేసిండు. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మేము పోరాటం అనేది చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈరోజు రాజకీయాల్లో పడి ఆ హామీ అనేది మర్చిపోయారు. ఇక నాలుగవది ఆరోగ్యశ్రీ. అంటే చాలా ఉన్నాయి, నేను కొన్ని చెప్తాను. ఆరోగ్యశ్రీ, నిజంగా ఆరోగ్యశ్రీ ఎంత అండి? 3,800 కోట్లు అనుకుంటా బకాయ. ఆ ఆరోగ్యశ్రీ కోసం పోరాటం చేస్తాము, పేద ప్రజలకి మేము మంచి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ ఆరోగ్యశ్రీ గుర్తుందా? అసలు మర్చిపోయారు. ఈరోజు రాజకీయాలలో పడి ఆ ఆరోగ్యశ్రీని కూడా మర్చిపోయారు. నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్. 7,800 కోట్లేమో చిల్లర పిల్లలకి బకాయ పడ్డది టీడీపీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. దాంట్లో మొన్న ఏదో కంటి తుడుపుగా ఏదో కొంచెం ఇచ్చినట్టున్నారు. మరి ఆ మిగతా ఫీజు రియంబర్స్మెంట్ కోసం పోరాటం చేయాల్సింది ఎవరు? మీరే చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెప్పింది ఫీజు రియంబర్స్మెంట్ కోసం మేము పోరాటం చేస్తామని చెప్పేసి.
నేను ఈరోజు మాట్లాడే ప్రతి సమస్య ఏదైతే ఉందో ప్రజల సమస్య అది. మీరు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతున్నారు, మంచి పని చేస్తున్నారు. కానీ ప్రజల సమస్యల కోసం పోరాటం ఒకవేళ చేయకపోతే ప్రజలు ఎలాగ మిమ్మల్ని నమ్ముతారు? దయచేసి ఒకసారి సమాధానం చెప్పాలి. ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నది విద్యార్థుల భవిష్యత్తు. దయచేసి దానికోసం పోరాటం చేస్తామన్నారు కానీ మళ్ళీ మర్చిపోయారు. ఈ విషయం మీద పోరాటం అనేది చేయాలి, అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. నెక్స్ట్ వచ్చేసి గీతం యూనివర్సిటీ. గీతం యూనివర్సిటీకి భూములు కేటాయించారు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. దాని మీద పోరాటం చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తులో ఒక పోరాటం మొదలుపెట్టారు. బొత్స సత్యనారాయణ గారు అప్పట్లో మొదలుపెట్టారు. దాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక డైవర్జన్ పాలిటిక్స్ తీసుకురావడము, మొత్తం అందరూ కూడా ఆ డైవర్జన్ పాలిటిక్స్తో బిజీ అయిపోయినారు. ఇప్పుడు ఆ గీతం యూనివర్సిటీ భూముల సంగతి ఏంటో ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఎక్కడన్నా ఒక టాక్ షోనో లేదంటే ఏదన్నా టీవీ ప్రోగ్రాము ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఎప్పుడో ఒక లైన్లో గీతం యూనివర్సిటీ అని చెప్పేసి గుర్తు చేస్తున్నారు. కానీ ఆ గీతం యూనివర్సిటీ భూముల మీద పోరాటం చేస్తామని చెప్పింది మీరే కదా, మరి ఎందుకని చెప్పేసి చేయట్లేదు? నెక్స్ట్ వచ్చేసి కల్తీ మద్యం. కల్తీ మద్యం అన్నది ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా సాగుతుంది. ప్రతి గ్రామాలలో లక్షలాది ఈ బెల్ట్ షాపులు ఉన్నాయి. వీటి మీద మేము పోరాటం చేస్తాము, ప్రజల జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ప్రజలు చనిపోతున్నారు అని చెప్పేసి పోరాటం చేస్తామని చెప్పిన పార్టీ మీదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ పోరాటం అనేది చేస్తున్నారా? చేస్తే ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారు ఒకసారి నాకు చెప్పండి. ఏదో ఒకనొక సమయంలో ఏదో ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ కోసం 1 or 2 days ఏదో మీడియాతో మాట్లాడడం, ఒకరిద్దరు నాయకులు వెళ్ళడం తప్పితే దాన్ని పోరాటం అని చెప్పేసి ఎలాగంటారు? ఒకసారి దయచేసి సమాధానం అన్నది చెప్పాలి. ఇక నెక్స్ట్ కరెంటు బిల్లుల మోత చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు పెంచేశారు కరెంటు బిల్లులు. దీనికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. మరి ఆ మాట ఎప్పుడు నిలబెట్టుకుంటారో దయచేసి ఒకసారి సమాధానం అన్నది చెప్పాలి వైసీపీ నాయకులు. ఇవన్నీ మళ్ళీ చెప్తున్నా, నేను ఈ ప్రశ్నలు ఎందుకు వేస్తున్నాను అంటే ప్రజలకి మీరు మంచి చేయగలిగినప్పుడే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. ఏదో పాలిటిక్స్ చేస్తాము మేము కూడా ఆ అవకాశం వచ్చినప్పుడు ఆ ఒక్కరోజు ఏదో ముట్టుకుంటాము, మరుసటి రోజు దాన్ని మర్చిపోతాము అంటే మరి ప్రజలకి మంచి ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి? చంద్రబాబు నాయుడు గారు అదే చేసి మీరు అదే చేసి మరి ప్రజలు ఎక్కడ మునిగిపోవాలి? దయచేసి ఒకసారి సమాధానం అనేది చెప్పాలి. ఇక మహిళలకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల మీద పెద్ద పోరాటం చేస్తాము అని చెప్పేసి ఒకప్పుడు మాట్లాడారు. ఎక్కడ ఆ పోరాటం? మహిళలకి సేఫ్టీ భద్రత మీద పోరాటం చేస్తామన్నారు. ఎక్కడ ఆ పోరాటం? దయచేసి ఒకసారి వైసీపీ నాయకులు సమాధానం అన్నది చెప్పాలి. ఇక అన్నిట్లోకెల్లా ముఖ్యం, అంటే అన్నీ ముఖ్యమే, అన్నిటికల్లా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రైతులకి నష్టపరిహారం, ఎంఎస్పి, రైతులకి నష్టపరిహారం మరి ఎంఎస్పి దీని మీద పోరాటం చేస్తాము అన్నారు. ఎప్పుడన్నారు? పోయిన ఏడాది మామిడికాయలు వచ్చినప్పుడు చెప్పారు, మళ్ళీ మామిడికాయలు వస్తున్నాయి ఇప్పుడు. ఇంతవరకు ఆ పోరాటం ఎక్కడుంది, ఎప్పుడు తెగింది అర్థం కాని విషయం. జనరల్గా ఏదైనా ఇష్యూ జరిగితే ఒక మామిడికాయలు లేదంటే వేరే ఏదో పంట, టమాటానో వేరే ఏదో పంట ఇష్యూ జరిగితే అక్కడికి వెళ్తున్నారు, చూస్తున్నారు, వస్తున్నారు. కానీ పోరాటం ఎక్కడ? వాళ్ళకి న్యాయం జరిగిందా? జనరల్గా పోరాటం అంటే మనం ఏదో ఒక రోజు వెళ్ళి రావడమా, లేకపోతే వాళ్ళకి న్యాయం జరిగేదాకా పోరాడమా? ఈ ఒక్క ప్రశ్నకి వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. నేను మళ్ళీ చెప్తున్నా, చాలామందికి నా మాటలు నచ్చవు, కానీ వీటిని సార్ట్అవుట్ చేయకపోతే 2029లో నష్టపోయేవాళ్ళు కష్టపడేవాళ్ళు మీరే. అందుకే ఈరోజు ఇవన్నీ విషయాలు నేను మీ ముందర డిస్కస్ అనేది చేస్తున్నా. వికలాంగులకి పెన్షన్ తొలగిస్తే దాని మీద కూడా పోరాటం చేస్తామని చెప్పేసి చెప్పారు. మరి పోరాటం చేశారా? ఎంతమంది వికలాంగులను మళ్ళీ ఆ పెన్షన్ స్కీమ్లో మీరు జాయిన్ చేయించారు? ఒకసారి వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే ఉంది. ఈ వీడియో అనేది గంట సేపు అవుతుంది, కానీ వీటన్నిటినీ నేను చెప్పలేను. కొన్ని ముఖ్యమైన అంశాలని ఈరోజు మీతో డిస్కషన్ అనేది చేశా. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక విషయం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. మండితేనే కాలితేనే బంగారం అనేది ఎరుపెక్కుతుంది. కష్టపడితేనే ఆ నాయకుడికి విలువ అన్నది ఉంటుంది. ఏదో ఫ్లోలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద మనం గెలిచాము, మళ్ళీ 2029లో అదే జరుగుతుంది అంటే అది తప్పు. అలా మీరు ఆలోచిస్తే మీరు కలగంటున్నట్టే. 2029లో ఒక టఫ్ ఫైట్ అనేది ఉండబోతుంది. 2029లో మీరు ఎదుర్కొనేది చంద్రబాబు నాయుడిని మాత్రమే కాదు, కూటమి. 2024 లాగా 2029లో కూడా కూటమిని మీరు ఎదుర్కోబోతున్నారు. మీరు ఒంటరి పార్టీగా రాబోతున్నారు. ముందున్నవి 3 పార్టీలు. మీరు లైట్గా తీసుకుంటే మళ్ళీ 2029 తర్వాత కూడా పరిస్థితులు ఇలాగే ఉంటాయి.
కొంత సీరియస్నెస్ అన్నది వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వచ్చినప్పుడు చూసుకుందాము అనుకుంటే కష్టం. సీరియస్గా ఉండండి, ప్రజల కోసం పోరాటం అనేది చేయండి. మహిళా నాయకురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహిళల కోసం పోరాటం చేయండి. ఎవరైతే రైతులు నాయకులుగా ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు రైతుల కోసం పోరాటం చేయండి. ఇలాగా కొంత డివిజన్ అన్నది చేసుకోవాలి పార్టీలో. ఇది చాలా ముఖ్యం. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కొంత ఐక్యత అనేది తగ్గిపోతుంది. ఏ సమస్య వచ్చినా ఆ 4-5 నాయకులే కనిపిస్తున్నారు కానీ మిగతా నాయకులు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. దయచేసి అలా చేయకండి. డైవర్జన్ పాలిటిక్స్ని చేయడానికి ఒక టీంని పెట్టండి, వాళ్ళు అదే పని మీద ఉంటారు. రైతుల కోసం ఒక టీంని పెట్టండి, వాళ్ళు అదే పని మీద ఉంటారు. మహిళల కోసం ఒక టీంని పెట్టండి, వాళ్ళు అదే పని మీద ఉంటారు. విద్యార్థుల కోసం ఒక టీంని పెట్టండి, వాళ్ళు అదే పని మీద ఉంటారు. ఆరోగ్యం కోసం అంటే ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల కోసం ఓ టీంని పెట్టండి, వాళ్ళు అదే పని మీద ఉంటారు. అలా చేయగలిగితేనే పార్టీకి కొంత రెప్యుటేషన్ అనేది ఇంకా పెరుగుతుంది. రెప్యుటేషన్ చాలా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణాలు ఇచ్చేస్తారు. ఆ రెప్యుటేషన్ అనేది ఓట్లలో కన్వర్ట్ అవ్వలేకపోతే ఆ రెప్యుటేషన్ వేస్ట్. అందుకే ఓట్లలో కన్వర్ట్ అవ్వాలంటే మాకు ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అధికారంలో లేకపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా బాగా పనిచేశారు అన్నటువంటి నమ్మకం అనేది ప్రజలకు కలిగితేనే 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా కుర్చీ మీద కూర్చుంటారు. నేను చాలా అంశాలను చెప్పాను. చాలా విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి నేను మిస్ చేసినటువంటి అంశాలు ఏమైనా ఉంటే తప్పకుండా కమెంట్ అనేది చేసి వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.